ఆంధ్రప్రదేశ్ సుసంపన్న నేలల్లో పంటలనే కాదు భవిష్యత్తును కూడా పెంచుతున్న ఒక విశిష్ట విద్యాసంస్థ. ఉద్యానవన రంగానికి నవదిశను చూపిస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీకి స్వాగతం. అభివృద్ధి, ఆశయం, ప్రగతికి ప్రతీకగా నిలిచిన అమరావతి, కృషి, వాణిజ్యం, అవకాశాల కలయికగా వెలుగొందుతున్న విజయవాడ, ఆధ్యాత్మికతకు నిలయమైన తిరుపతి, అందమైన తీర ప్రాంతాలు, పచ్చని కొండల మధ్య విరజిల్లే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ కాశ్మీరుగా పేరొందిన లంబసింగి, రాజమహేంద్రవరం సస్యశ్యామల పరిసరాలు ఉద్యానవన రంగంలో రాష్ట్ర ప్రతిభను చాటుతున్నాయి. కొబ్బరి తోటల సాగులో పచ్చని ప్రకృతి ఒడిలో విరజిల్లే కోనసీమ. ఈ ప్రకృతి సంపదకు, ఉద్యానవన అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలుస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ. ఉద్యానవనం అనేది కేవలం పంటల సాగుకే పరిమితం కాదు. ఇది పోషకాహార భద్రతకు, పర్యావరణ సమతుల్యతకు మరియు ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది. పండ్లు, కూరగాయలు, పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు మరియు తోట పంటల ద్వారా ఉద్యానవన రంగం రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తూ సమాజానికి ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తుంది. ఈ రంగాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఉత్పత్తి పెంపు, అధిక దిగుబడి సాధన మరియు నూతన రకాలు అభివృద్ధి చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, సెన్సార్ టెక్నాలజీ వంటి నూతన విధానాలని యూనివర్సిటీ అమలు చేస్తుంది. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ యొక్క ప్రధాన లక్ష్యం 3 బలమైన స్తంభాలపై ఆధారపడి ఉంది: విద్యాబోధన, పరిశోధన మరియు విస్తరణ సేవలు. మౌలిక సదుపాయాలతో విద్యార్థులకు విశిష్టమైన విద్యా వాతావరణాన్ని అందిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్మార్ట్ క్లాస్ రూమ్స్, డిజిటల్ పోడియమ్స్, ఇంటరాక్టివ్ ఆడియో విజువల్ బోధనా వ్యవస్థలు విద్యార్థుల అభ్యాసాన్ని మరింత ప్రతిభావంతంగా, ఆసక్తికరంగా మార్చుతున్నాయి. వర్చువల్ క్లాస్ రూమ్స్ మరియు ఐసీటీ ఆధారిత విద్యా సదుపాయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమ ప్రతినిధులతో విద్యార్థులను అనుసంధానం చేస్తూ అంతర్జాతీయ స్థాయి జ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఆధునిక కంప్యూటర్ కేంద్రాలు, సెమినార్ హాల్స్, ప్రత్యేక ప్రయోగశాలలు మరియు పరిశోధనా కేంద్రాలు విద్యార్థుల విద్య, పరిశోధన ప్రయాణానికి బలమైన పునాది వేస్తున్నాయి. సిద్ధాంతానికి ఆచరణను జోడించే లక్ష్యంతో విశ్వవిద్యాలయం అత్యాధునిక ప్రయోగశాలలు మరియు ప్రత్యేక పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు విద్యార్థులు, పరిశోధకులు కొత్త విషయాలను అన్వేషించేందుకు, ప్రయోగాలు నిర్వహించేందుకు మరియు వినూత్న ఆవిష్కరణలను సృష్టించేందుకు అనుకూల వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. ఉద్యానవన రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు శాస్త్రీయ పరిష్కారాలను అందించే దిశగా ఈ పరిశోధన కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిరంతర మూల్యాంకన పరీక్షల నుండి ప్రాక్టికల్ పరీక్షలు, సెమిస్టర్ ముగింపు పరీక్షల వరకు ప్రతి దశలో నిష్పక్షపాతంగా, విశ్వసనీయత మరియు విద్యా నైతిక విలువలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాదు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా విద్యార్థులు అత్యాధునిక సాంకేతికతలను ప్రత్యక్షంగా అవగాహన చేసుకుంటూ విలువైన అనుభవాన్ని సొంతం చేసుకుంటున్నారు. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమాల ద్వారా తరగతి గదిలో నేర్చుకున్న జ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అన్వయించుకునే అవకాశాన్ని విద్యార్థులు పొందుతున్నారు. ఈ అనుభవం వారిని భవిష్యత్ నిపుణులుగా తీర్చిదిద్దుతోంది. వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో నూతన ఆవిష్కరణలకు బయోటెక్నాలజీ కీలక శక్తిగా మారుతుంది. నిజ జీవిత వ్యవసాయ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు విద్యార్థులకు విస్తృత క్షేత్ర అనుభవం అందించబడుతోంది. వివిధ పంటల సాగు విధానాలు, ఆధునిక ఉత్పత్తి సాంకేతికతలు మరియు రైతు సమస్యలపై ప్రత్యక్ష అవగాహన కల్పించబడుతోంది. వందలాది పుస్తకాలు, పరిశోధనా పత్రాలు, శాస్త్రీయ జర్నల్స్ మరియు విలువైన సమాచార వనరులతో కూడిన ఈ విశాలమైన గ్రంథాలయం విద్యార్థుల జ్ఞాన యాత్రకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. సాంప్రదాయ గ్రంథాలయ సేవలతో పాటు అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనా డేటాబేస్లు, ఈ జర్నల్స్, ఈ బుక్స్ మరియు ఆన్లైన్ విజ్ఞాన వనరులను సాంప్రదాయ గ్రంథాలయాల సేవలతో పాటు
అధ్యయనం, పరిశోధన, ఆవిష్కరణ మరియు స్వీయాభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తూ విద్యార్థులను జ్ఞానవంతులుగా, పరిశోధనాభిలాషులుగా మరియు భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక వ్యవసాయ యంత్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాలపై ప్రత్యేక శిక్షణ ద్వారా విద్యార్థులు వ్యవసాయ ఇంజనీరింగ్ అంశాల్లో ప్రాయోగిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. పర్యావరణ హిత వ్యవసాయాన్ని ప్రోత్సహించే బయోఫెర్టిలైజర్స్ తయారీ, వినియోగం మరియు వాటి ప్రాముఖ్యతపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించబడుతోంది. ఇది సుస్థిర వ్యవసాయానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇక్కడ విద్యార్థులు బయోఫెర్టిలైజర్స్ తయారీ ప్రక్రియ, వాటి శాస్త్రీయ ప్రాముఖ్యత, పంటల్లో వినియోగించే విధానాలు మరియు నేల ఆరోగ్యంపై వాటి ప్రభావం గురించి సమగ్ర అవగాహన కల్పించబడుతోంది. రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ నేల సారాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే ఈ సాంకేతికత రైతులకు ఆర్థికంగా మరియు పర్యావరణ పరంగా లాభదాయకంగా మారుతోంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్న డ్రోన్ సాంకేతికతను కూడా పరిశోధన చేస్తున్నారు. డ్రోన్ స్ప్రేయింగ్ ద్వారా ఖచ్చితమైన, వేగవంతమైన మరియు సమర్థవంతమైన పంట సంరక్షణ పద్ధతులను విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. పంట అనంతర సాంకేతిక ప్రయోగశాల ఉద్యాన పంటల నాణ్యతను కాపాడుతూ వాటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు తయారీ, ప్యాకేజింగ్ మరియు నిల్వ సాంకేతికతలపై విద్యార్థులకు ప్రయోగ శిక్షణ ఇవ్వబడుతుంది. అనుభవాత్మక అభ్యాస కార్యక్రమం విద్యార్థులకు తరగతి గది బోధనకు మించి ప్రత్యక్ష అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు తయారీ మరియు సంస్థ నిర్వహణ వంటి అంశాల్లో ప్రాయోగిక శిక్షణ పొందుతారు. ప్రణాళిక రూపొందించడం నుంచి మార్కెటింగ్ మరియు ఆర్థిక నిర్వహణ వరకు ప్రతి దశలో పాల్గొని తమ సాంకేతిక నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలు మరియు వ్యవస్థాపక దృక్పథాన్ని పెంపొందించుకుంటారు. ఈ కార్యక్రమం విద్యార్థులను భవిష్యత్తులో విజయవంతమైన నిపుణులు, ఆవిష్కర్తలు మరియు వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మా సంస్థ పూర్వ విద్యార్థుల్లో అనేక మంది విజయవంతమైన వ్యవస్థాపకులుగా ఎదిగారు. వారు నర్సరీలు, ల్యాండ్స్కేపింగ్ సంస్థలు, సంరక్షిత సాగు యూనిట్లు, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు మరియు వ్యవసాయ ఆధారిత స్టార్టప్లను స్థాపించి విశేష విజయాలు సాధించారు. వారి కృషి, వినూత్న ఆలోచనలు మరియు పట్టుదల ప్రస్తుత విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకత మరియు క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించే అత్యంత ఉత్సాహభరితమైన వేడుక. ఈ ఉత్సాహం విద్యార్థులకు విద్యతో పాటు తమ ఇతర ప్రతిభలను ప్రదర్శించేందుకు అద్భుతమైన వేదికగా నిలుస్తుంది. క్రీడా పోటీలు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, అథ్లెట్స్ వంటి అనేక క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ పోటీలు శారీరక దృక్పథాన్ని పెంచడమే కాకుండా క్రమశిక్షణ, పట్టుదల, జట్టు భావన మరియు ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందిస్తాయి.
పరిశోధనే ప్రగతికి పునాది, ప్రతి అభివృద్ధికి శక్తి. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో విజ్ఞానం ఆలోచనలను ఆచరణలోకి తీసుకువస్తుంది, రైతును శక్తివంతం చేస్తూ వ్యవసాయ భవిష్యత్తును నిర్మిస్తుంది. పొలాలకు చేరే ఆవిష్కరణలు ఉత్పాదకతకు కొత్త నిర్వచనం. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో ప్రతి రకం సంవత్సరాల పరిశోధన ఫలితం. అధిక దిగుబడి, మెరుగైన నాణ్యత, మారుతున్న వాతావరణానికి తట్టుకునే శక్తితో రూపొందించబడినవి. పండ్ల నుంచి కూరగాయలు, సుగంధ ద్రవ్యాల నుంచి తోట పంటల వరకు ఈ రకాలు రైతులకు మెరుగైన ఫలితాలు, అధిక లాభాలు అందిస్తున్నాయి. ప్రతి విడుదల ఒక విత్తనం మాత్రమే కాదు, అది అభివృద్ధికి ఇచ్చిన హామీ. ఆహార భద్రతకు, రైతు అభ్యున్నతకి, వ్యవసాయ శ్రేష్టతకు బాట చూపే సంకల్పం. ఇవి కేవలం పంటలు కావు, ఇవే భవిష్యత్తు వ్యవసాయం. అరటి కణజాల సంస్కరణతో రోగరహిత, సమాన నాణ్యత కలిగిన మొక్కలు. ఆధునిక హార్టికల్చర్కు ఇది శాస్త్రీయ విప్లవం. గ్రేటర్ యామ్ మరియు చామదుంప అధిక సాగు, తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడి సాధించే లక్ష్యంతో పరిశోధనలు కొనసాగుతున్నాయి. కందతో పాటు మిల్లెట్ పంటల అంతర సాగు ద్వారా భూమి వినియోగ సామర్థ్యాన్ని పెంచే విధానాలని అభివృద్ధి చేస్తున్నారు. నానో యూరియా వినియోగాన్ని పరిశీలిస్తున్నారు. ఆరోగ్యకరమైన పంటలు మరియు అధిక దిగుబడులు సాధించేందుకు పరిశోధకులు కృషి చేస్తున్నారు. తాటి చెట్టుపై పరిశోధనలు. గ్రామీణ జీవనాధారానికి ఆధారమైన తాటి చెట్టు యొక్క వివిధ ఉపయోగాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు మరియు సాగు అభివృద్ధిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. బయో ఏజెంట్ ఉత్పత్తిపై పరిశోధనలు జరుగుతున్నాయి. సమగ్ర కీటక మరియు తెగులు నిర్వహణ ద్వారా రసాయనాల వినియోగాన్ని తగ్గించి సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. రైనోసెరస్ బీటిల్ నిర్వహణకి కృషి చేస్తున్నారు. తమలపాకు సాగు అభివృద్ధిపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. అధిక దిగుబడి, మెరుగైన నాణ్యత మరియు వ్యాధి నిరోధక లక్షణాలు కలిగిన తమలపాకు రకాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. అలాగే రైతులకు అనుకూలంగా అధిక ఉత్పాదకతను అందించే వస రకాల అభివృద్ధి మరియు మూల్యాంకనం ద్వారా ఉద్యాన రంగ అభివృద్ధికి శాస్త్రవేత్తలు విశేషంగా కృషి చేస్తున్నారు. కోకో గింజల నుండి నాణ్యమైన చాక్లెట్ తయారీ వరకు ప్రతి దశలో అభివృద్ధి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పంట పరిశీలన ద్వారా సమస్యలను గుర్తించి రైతులకు శాస్త్రీయ పరిష్కారాలను అందిస్తున్నారు. జీడిపప్పు ప్రాసెసింగ్లో ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా నాణ్యతను మెరుగుపరుస్తూ రైతులకు మరియు పరిశ్రమలకు అధిక విలువను అందిస్తున్నారు. పంటల కోత అనంతరం శుభ్రపరచడం, గ్రేడింగ్, ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ వంటి దశల ద్వారా ఉత్పత్తుల నాణ్యతను పెంచి మార్కెటింగ్ విలువను మెరుగుపరుస్తున్నారు. ఆధునిక వ్యవసాయంలో భాగంగా రోబోటిక్ స్ప్రేయింగ్ పరిశీలిస్తున్నారు. మిరపకాయల పంట సాగులో తామర పురుగుల నివారణ చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో రైతుల పొలాలను సందర్శించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అధ్యయనం చేస్తున్నారు. పంటల నిర్వహణ, చీడపురుగులు, తెగుళ్ళు మరియు పోషక లోపాలపై శాస్త్రీయ సలహాలు అందించడంతో పాటు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తూ రైతుల కోసం ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాగితో పోషకాహార ఉత్పత్తులు తయారీపై మహిళలకు శిక్షణ అందించి ఆరోగ్యకరమైన ఆహారం మరియు అదనపు ఆదాయ అవకాశాలను ప్రోత్సహిస్తున్నారు. వాడిపోతాయని భావించిన పువ్వులు ఇక్కడ శాశ్వత కళగా మారుతున్నాయి. ప్రకృతి అందాన్ని నిలిపే విజ్ఞానం ఇది. మ్యూజియంలో ఉద్యానవాణి 90.8 FM కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయికి విస్తరిస్తుంది. మేకలు, కోళ్ళు, చేపల పెంపకం, చిన్న ప్రయత్నం పెద్ద లాభం. విషరహిత సాగుకు నూతన దారి, సహజ పద్ధతులతో పంట రక్షణ, సమగ్ర కీటక నిర్వహణతో సుస్థిర వ్యవసాయం సాధ్యం. ప్రకృతితో కలిసి పనిచేసే చిన్న యోధులు తేనెటీగలు. పరాగ సంపర్కం పెంచి పంట దిగుబడిని రెట్టింపు చేస్తాయి. తేనెటీగల ఉత్పత్తుల్లో అపార అవకాశాలు. శిక్షణతో యువకులకు నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, తేనె, మైనం విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ. జీడి తోటలో శాస్త్రీయ నిర్వహణ, సమయానికి సంరక్షణ, సరైన పద్ధతులు, అధిక దిగుబడి, మెరుగైన నాణ్యత.
ఆరోగ్యకరమైన పంటకు బలం, నాణ్యమైన నర్సరీ. శాస్త్రీయ పద్ధతులతో పెరిగిన ప్రతి మొక్క బలమైన ప్రారంభం, మెరుగైన దిగుబడి ఇస్తుంది. రైతు విజయానికి మొదటి అడుగు ఇక్కడే ప్రారంభమవుతుంది. పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ, వాటి సదుపాయాలు కల్పిస్తున్నారు. కూరగాయల్లో కీటక నియంత్రణకు కొత్త మార్గం, రసాయనాల వినియోగం తగ్గించి ఆరోగ్యకరమైన పంటలు, సహజ పద్ధతులతో సుస్థిర సాగు భవిష్యత్తు కోసం అవసరం. కోకో గింజల నుండి చాక్లెట్ తయారీ వరకు మహిళలకు ప్రయోగ శిక్షణ అందిస్తూ విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ఎండపెట్టిన పుష్పాలతో కొత్త రూపాలు, అవకాశాలు యువతకు కొత్త దారులు కల్పిస్తున్నారు రెజిన్ కళతో. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సాధించిన విశిష్ట విజయాల్లో స్కాచ్ అవార్డ్ మరియు ప్రైడ్ ఆఫ్ నేషన్ ఒక ముఖ్యమైన మైలురాయి. బీఎస్సీ, మాస్టర్స్ మరియు పీహెచ్డీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు పురస్కారం. అగ్రి ఎక్స్టెన్షన్ అవార్డ్, అగ్రి ఎడ్యుకేషన్ అవార్డ్, బెస్ట్ ఏఐసిఆర్పి సెంటర్స్, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ కృషి పురస్కార్, స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్స్, ఇటువంటి ఎన్నో జాతీయ స్థాయి అవార్డులు డాక్టర్ వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం సొంతం చేసుకుంది. మా విశ్వవిద్యాలయం గురించి పూర్వ విద్యార్థులు చెప్పిన మాటలు. Hello everyone, I'm Tash Gyalmo and I'm from Bhutan. I did my undergraduates in horticulture from the Horticultural College and Research Institute, Venkatramana Gudem, and currently I'm working at the National Center for Organic Agriculture as the Senior Horticulture Officer under the Ministry of Agriculture and Forest. My name is Bakanki Khaswidi from Botswana in Africa. I did my postgraduate degree at Dr. YSR Horticulture University in India at College of Horticulture in Venkataramanugudem, where I was under the Department of Vegetable Science, majoring in horticulture. My research was based on the breeding of vegetables, where I was evaluating the genotypes of cluster bean. Studying at India was a beautiful experience for my academic and personal development. Hi, myself Raghu Gokul Reddy Koki, alumni of College of Horticulture, Venkataramanugudem, Dr. YSR Horticulture University. I do my Masters in Horticulture, Specialization Seed Science and Technology in Poznan University of Life Sciences, Poznan, Poland. So, namaste to everyone. This is Sumant Manik, alumni of Dr. YSR Horticultural University, College of Horticulture, Venkataramanugudem. Currently, I am studying my Master in Landscape Architecture at Politecnico di Milano University, Milan, Italy. Hi everyone, I'm Atulya Shajan. I'm basically from Kerala and I completed my bachelor's in horticulture from Dr. YSR Horticulture University, Venkataramanugudem, and right now I'm doing my master's in dryland agriculture in Western Australia, Curtin University. My name is Durga Purushottam Mahesh. I completed my undergraduation in College of Horticulture, Venkataramanugudem at Dr. YSR Horticulture University. After that, I did Masters in Horticulture in Vegetable Science Department in the same college. Currently, I am pursuing the Integrated Doctoral Program in Plant Sciences Program at North Dakota State University in United States of America. Good morning, myself Sri Lekha from Kadapa district. I did my bachelor's in Dr. YSR Horticultural University at Anantrajpeta campus from 2012 to 16. In 2016, I got an admission in agricultural economics for master's program at Dr. Yashwant Singh Parmar University of Horticulture and Forestry, Solan, Himachal Pradesh. Immediately after my master's, I joined as a teaching associate in a private agricultural college affiliated to Angru in Budville. It's also in Kadapa district. I worked as a teaching associate there from 2018 to 20, and during this period I got several admissions for a PhD program for agricultural economics in India. However, I didn't pursue any one of them because I always wanted to explore bigger opportunities. I always had a dream of studying at one of the world's leading universities, and when I was working there, I did some research and I came across through Technical University of Munich, which is in Germany. It's one of the top leading universities in the world, which is known for its research excellence, and it's also a public funded university. So I got an admission here purely based on merit, and then I just paid a basic fee of like around 12,000 to 15,000 Indian rupees.
and I did my master's in horticultural sciences at TUM from 2020 to 2023, and in 2023 I had an opportunity to join as a researcher or as a scientist in plant transformation unit, which was established in 2023 under in TUM under the chair of plant systems biology. So now we are two scientists or two colleagues who is working in this facility, and we are expertise to develop CRISPR mutants for scientific knowledge and crop improvement. And I am an expertise to work or develop the CRISPR mutants for monocot crops like barley, wheat and rice. So CRISPR is one of the leading technologies in the world, which is used in plant, animal and also human medicine to find solutions for the existing problems in the world. And very few percentage of the people in the world actually know how to work this with this technology, and I'm very honored, pleased and proud to say that I'm one of the person in that small percentage of the world. And none of this would have been possible without the strong foundation that was laid to me during my bachelor's in Dr. YSR Horticultural University. And I'm very pleasured and I'm very, very thankful to all the professors who encouraged me, gave support and guidance during my bachelor's program, without which I would not be in this position today. Thank you to one and all for giving me this greatest opportunity to speak in front of you. గౌరవనీయులైన మంత్రివర్యులు గారికి, ఉపకులపతి గారికి, అధ్యాపక బృందానికి నా నమస్కారం. నా పేరు భార్గవ్. నేను అనంతరాజ్పేట హార్టికల్చర్ కాలేజ్లో 2008 నుంచి 2012 వరకు చదవడం జరిగింది. వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి అనుసంధానంగా ఉన్న కాలేజ్ అది. అప్పుడు మా యొక్క అదృష్టం ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ అయినటువంటి అనంతరాజ్పేట దానికి హార్టికల్చర్ కాలేజ్కి అనుసంధానంగా ఉండడం వల్ల టీచర్స్ మాకు ఓన్లీ థియరీ మాత్రమే కాకుండా ప్రాక్టికల్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది అప్పట్లో. అందువల్ల మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా బాగా నేర్చుకోవడం జరిగింది. దాంతోపాటు ఆ యొక్క బేసిస్ వల్ల మేము బీఎస్సీలో బాగా చదవడం వల్ల హార్టికల్చర్లో జేఆర్ఎఫ్ కూడా నాకు రావడం జరిగింది. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరులో నా యొక్క పిహెచ్డి కూడా చేయడం జరిగింది. ఆ పిహెచ్డి కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక్కడ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ పాసీఘాట్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ప్రస్తుతానికి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. మెయిన్ బేసిస్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే బీఎస్సీ ఏ కాలేజ్లో చదువుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. బీఎస్సీ ఈజ్ ద బేసిస్ ఫర్ యువర్ కెరీర్ ఇన్ ఫ్యూచర్. సో నా యొక్క అదృష్టం, ఐ ఫీల్ టు సే ప్రౌడ్ దట్ ఐఎమ్ అన్ అల్యూమినీ ఆఫ్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ and that too especially Horticultural College, Anantarajpeta. Thank you. My name is Kamireddy Vishweshwara Reddy. I have completed my BSc Hons Horticulture from Dr. YSR Horticultural University, College of Horticulture, Venkatramanagudem. Present, I am working as horticulturist at Indian Institute of Technology, Bhubaneswar. Myself Anusha. Presently, I am pursuing PhD in the Division of Fruits and Horticultural Technology at ICRI New Delhi. I am R. Tejasvi. I am pursuing my PhD in IRI New Delhi in the Division of Floriculture and Landscaping under the guidance of Dr. Prabhat Kumar, Principal Scientist, NAHAP Coordinator. I am Abhishekta. I am a graduate of horticulture from Dr. YSR Horticulture University, Anantarajpeta, Andhra Pradesh, India. I have done my Bachelor's of Horticultural Sciences by honours from this university. Later, I moved to Australia to pursue my higher education. Currently, I am done with my Master's in Agricultural Sciences from the University of రైతు గుండెల వెలుగు నీవే, విద్య పరిశోధన సేవల దీపం, ఆంధ్ర గర్వపు విజయధ్వజం. జయ హో జయ హో రైతు విజయమే, జయ హో జయ హో శాస్త్ర విజయమే, జయ హో జయ హో విద్య విజయమే, జయ హో సేవా విజయమే, ప్రపంచ శిఖరమే మా లక్ష్యం. జయ హో వైఎస్ఆర్ ఉద్యానం, వేల విద్యార్థుల విజయ గాథ నీవే, శాస్త్రవేత్తల స్ఫూర్తి కేంద్రం నీవే, రాష్ట్ర కేంద్ర సేవల గర్వం, విదేశ విద్యకు
సాక్షి నీవే జయ హో రైతు విజయమే జయ హో శాస్త్ర విజయమే జయ హో విద్య విజయమే జయ హో సేవా విజయమే ప్రపంచ శిఖరమే మా లక్ష్యం జయ హో వైఎస్ఆర్ ఉద్యానం పండ్ల పూల పరిమళ విప్లవం కూరగాయల సంపద పెంపు నిత్యం రైతు ఆదాయ రెట్టింపు లక్ష్యం విలువ ఉత్పత్తుల వికాసం నిరంతరం అరకు గోదావరి రాయలసీమ వైభవం గడియంగుంటూరు కీర్తి చిరస్థాయి జయ హో రైతు విజయమే జయ హో శాస్త్ర విజయమే జయ హో విద్య విజయమే జయ హో సేవా విజయమే. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం అత్యుత్తమ మానవ వనరులను తీర్చిదిద్దుతూ సమాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించే నిపుణులను అందిస్తోంది. విద్య, పరిశోధన, ఆవిష్కరణ మరియు సేవల్లో ఈ విశిష్ట ప్రస్థానం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.